హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో గార్లిక్ అండ్ మింట్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ దానికోసం పుదీనా తీసుకోవాలండి, ఒక గుప్పెడు పుదీనా. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఇంచ్ వరకు అల్లం అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి, అంతేకాకుండా ఒక ఫుల్ వెల్లుల్లి అనేది తీసుకున్నాను అనమాట. సో మనం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ యూస్ చేసుకునేసి ఒక పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను, అలాగే అల్లం కొద్దిగా, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి తీసుకున్నానండి. సో వీటిని చాలా కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ అనేది తీసుకోవాలన్నమాట. చికెన్ తీసుకొని మంచిగా మ్యారినేషన్ అనేది తీసుకోవాలి. నేను ఒక 250 to 300 grams వరకు చికెన్ అనేది తీసుకున్నాను. యాక్చువల్గా డైట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అనమాట. సో నేను ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ చికెన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మ్యారినేషన్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి సరిపడా సాల్ట్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇలా సాల్ట్ మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు తీసుకుంటున్నాను. నేను కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నానండి, వాడితే మంచిది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఇందులో కారం వాడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 పచ్చిమిర్చి ఈ పేస్ట్లో వేసాను కాబట్టి ఆ స్పైసీ నాకు సరిపోతుంది. మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొనేసి నేనైతే ఆలివ్ ఆయిల్ ఒక 2 tablespoons వరకు యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్తో అయినా ట్రై చేయొచ్చు, అంటే డైట్లో ఉన్న వాళ్ళకి ఆలివ్ ఆయిల్ అనేది చాలా మంచిది. సో అందుకనేసి నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక మంచి లిడ్ పెట్టేసామంటే ఇందులో ఈ రెసిపీలో అయితే మనం ఒక్క సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మనం యాడ్ చేయమండి, ఎందుకంటే చికెన్లోంచి చూసారు కదా అది కుక్ అయ్యేటప్పుడు వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో, జస్ట్ ఆ వాటర్తోనే చికెన్ అనేది కుక్ చేస్తే సరిపోతుందన్నమాట. చాలా సాఫ్ట్గా ఎమ్మీగా వస్తుంది, మీరే చూస్తారు కదా. చాలా మెత్తగా ఉంటుంది, పీస్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా మంచిదన్నమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే డైట్లో ఉన్న వాళ్ళకి డిన్నర్ చేయడంలో మంచి రెసిపీ అనమాట. డిన్నర్కి ఇది ప్రిఫర్ చేయొచ్చు. 200 to 250 grams వరకు. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయి మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఈ స్టేజ్లో మీరు ఏదైనా సాల్ట్ ఆర్ చిల్లీ పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, బాగా కుక్ అయిందనమాట పీస్ కూడా. అలాగా ఇంకా ఏదైనా మసాలా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. యాడ్ చేసుకొని ఒక 2 minutes మంచిగా మిక్స్ చేసేసి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. మోస్ట్లీ మనకి అంతా రెడీ అయిపోయిందనమాట. సో ఇలాగే మనం తినేసేయచ్చు. టేస్ట్ వైజ్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే నైట్ టైం డిన్నర్లో ఇలాగా ఒక సర్టైన్ క్వాంటిటీ వరకు మనం ఇలాగా చేసిన చికెన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా హెల్దీ రెసిపీ. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అనమాట. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక చూసారు కదా, ఇలాగ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే గార్లిక్ అండ్ మింట్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, అంతేకాకుండా ఈ రెసిపీ టైం వచ్చి జస్ట్ 15 minutes. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.